ఓం సాయిరామ్. అట్లా పైకెగిరినటువంటి హనుమంతుడు నేను శ్రీరామచంద్రుడు సంధించి వదిలిన రాంబణంలాగా లంకా నగరానికి ఈ సముద్రాన్ని లంఘించి వెళతాను. అక్కడ సీతమ్మ కనిపించకపోతే దేవలోకానికి వెళతాను. అక్కడ కనిపించకపోతే వెంటనే తిరిగి లంకకి చేరి రాముడి సమేతంగా లంకను పెళ్లిగించి తీసుకొని వచ్చి రాముని పాదాల వద్దకు చేరుస్తాను అంటూ ఒక్క ఊపులో ఆకాశంలోకి పైకెగిరాడు. ఆయన వేగపు గాలికి ఒత్తిడికి చెట్లన్నీ పెకిలించబడి హనుమంతునితో పాటు కొంత దూరం ప్రయాణం చేసి సముద్రంలో పడిపోయాయి. అలా ఆకాశంలో ఆవేశంగా శరవేగంతో పయనిస్తున్నాడు ఆంజనేయుడు. అతను రెండు కళ్ళు సూర్యచంద్రుల మాదిరిగా మిలమిల మెరిసిపోతున్నాయి. పైకి లేచిన ఆంజనేయుడికి తోక ఇంద్రుడి వజ్రాయుధంలాగా మెరిసిపోతోంది. పైన ప్రయాణిస్తున్న హనుమ వేగానికి సముద్రపు నీరు ఉవ్వెత్తున అల్లగా అతని అనుసరించసాగాయి. ఇంకా పైకి లేచిన నీటి తుంపర్లు తెల్లని మేఘల్లా మెరుస్తూ హనుమ వెంట ప్రయాణిస్తున్నట్టుగా ఉంది.